హాయ్ అండి. మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కొన్ని ఐటమ్స్ కావాలనేసి బయటకు వెళ్తున్నామనేసి. అదే మమతా మాల్కి వచ్చేసామండి. రాగానే అది కావాలి ఇది కావాలి అని అడగడం మొదలు పెట్టేసింది. అసలు ఇక్కడ చాలా చిన్న చిన్న ఐటమ్స్ చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. పిల్లలకి సిజర్స్ కానీ, పెన్స్ కానీ, ఇంకా బుక్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే క్యూట్గా ఉంటాయి. ఇక్కడ నాకు అస్సలకి కొన్ని తెలియని ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నాం అనమాట ఏంటానని. మనం కొనకపోయినా కానీ చూడకుండా మాత్రం రాము కదా. మేమైతే ఇప్పుడు స్లేట్ పెన్సిల్స్ కోసం వచ్చామన్నమాట. అదే తీసుకుంటున్నాము. స్లేట్ పెన్సిల్ చూస్తున్నాను. మా ఆయన అయితే స్లేట్స్ చూస్తున్నాడు. స్లేట్స్ వచ్చేసరికి 110 రూపీస్ అంట కాస్ట్. నేను నా చిన్నప్పుడు అయితే 20 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు 110 అంట స్లేట్స్. చూస్తున్నాం అనమాట. స్లేట్స్ ఒక్కటి తీసుకుంటే మాత్రం ఒప్పుకోరు. ఆద్వికేమో ఇంకా అక్షరాభ్యాసం కాలేదు. కాకపోయినా కానీ మెనూ రాస్తుంటే నాకు కావాలని తీసుకుంటుంది. తీసుకోవడం కాదు, లాక్కుంటుంది అనమాట. అందుకనేసి ఇద్దరికి చూస్తున్నాము స్లేట్స్. ఇద్దరికి ఇచ్చేస్తే నేను ఏదైనా ఏబిసిడీలు రాసుకుంటా ఉంటే ఆద్వి కూడా కూర్చుంటుంది కదా, స్లేట్ ఇస్తే అనేసి ఇద్దరికి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఆద్వి ఒక్క చోటు ఉండదు అనమాట. ఏదో ఒకటి కలబెడతానే ఉంటుంది. అలా అని ఎత్తుకున్నా కానీ ఉండదు. కిందకి దిగాలని అంటుంది. వదిలేసామన్నమాట. కిందకి వదిలేసేసి చూస్తూ ఉంటాము ఏం చేస్తుందా ఏంటనేసి. ఇక్కడికి వచ్చేసరికి ఈ మాల్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. అదే రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి. మీరు ఎవరైనా కానీ ఇక్కడ చెన్నైలో కేలంబాకంలో ఉంటే ఈ మమతా షాపింగ్ మాల్ అనేది ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంటాయి. నేను ఎప్పుడూ ఇక్కడికే వస్తుంటాను కాబట్టి నాకు బాగా నచ్చిందనమాట. అంటే ఈ గ్రాసరీస్ వీటన్నిటికన్నా నాకు ఫ్యాన్సీ ఐటమ్ రీజనబుల్గా అనిపిస్తుంది. బాగా ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ ఇంటికి కావాల్సినవి. సో నేను ఇక్కడికే వస్తానన్నమాట. ఇక్కడికి వస్తే ఇంకా అన్నీ తీసేసుకోవచ్చు నాకు కావాల్సినవి అనేసి. పిల్లలకి బుక్స్ కానీ, ఇంకా పిల్లలకి ఏబిసిడి లెటర్స్ షీట్స్ ఉంటాయి కదా, అవి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మేము తీసుకోవాల్సినవి అయిపోయేసి కిందకు వచ్చాము. కింద గ్రాసరీస్ కాడికి. ఇక్కడ వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ చూస్తున్నారనమాట. నేను కూడా కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే కాఫీ అనేది చాలా ఇష్టం అనమాట. కాఫీ తాగంగానే అసలుకి నాకు మైండ్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. నాకు బాగా ఇష్టం అనమాట. అలా అని ఎక్కువసార్లు కూడా తాగను, మార్నింగే తాగుతాను. ఇక్కడ వచ్చేసరికి బాదం ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. చాలామంది ఇది వాడడం వల్ల హెయిర్ అనేది ఎర్రగా అవుతుంది అని అంటారు. కానీ నేనైతే ఇదే వాడతాను. నాకు మంచి స్మెల్ వస్తా, అంటే బాగా అనిపిస్తుంది అనమాట. ఇది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇది వాడడం వల్ల. ఇంటికి వచ్చేసి మేమైతే ఐస్ క్రీమ్ తింటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.